మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించుకుంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి ధన్యములు స్తోత్రములైన ప్రభా, మా జీవితంలో చేసిన మేలకు అన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరొక హృదయ కలము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ సమయంలో నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి ప్రభా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ జీవం గల మాటలతో మా అందరితో కూడా మాట్లాడి మనం బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును కాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకోబోతా ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ పత్రికలో హృదయ కాలము ఈ పత్రిక ద్వారా మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయా. మనం క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తు మరలా మనల్ని బ్రతికించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపముల నిత్యము కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మా ప్రేమ. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మన అందరినీ కూడా ప్రేమించి ఉన్నాడు. మన పాపముల నిత్యమై కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం ద్వారా మన పాపములకు విమోచన దొరికినది, మనకు రక్షణ దొరికినది, మనకు ఒక నిరీక్షణ దేవాది దేవుడు కలిగజేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మన పాపముల చేత ప్రతి మానవుడు కూడా పాపంలో ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఏ మానవుడు కూడా నీతిమంతుడు లేడు. ప్రతి వారు కూడా పాపంలో జీవించి పాపంలోనే చాలామంది ఈరోజు కూడా చనిపోతూ ఉన్నారు. దేవుని ఇచ్చిన ఉచితమైన కృప చేత మన పాపంలోకి క్షమాపణ దొరికినా కానీ యేసయ్య దగ్గరికి రాలేక ఎంతోమంది మరి తిరిగి వారు అదే రీతిగా జీవిస్తూ అదే పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తూ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమ దేవుని ప్రచారం మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21, 22, 23 వచనంలో చూసినట్టయితే, ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తల ద్వారా సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది క్రీస్తు యేసునందు విశ్వాసమూలమైనది. నమ్ము వారందరికీ కలవో దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. 22వ వచనం చూసినట్టయితే, అది క్రీస్తు యేసునందు విశ్వాసము మూలంగా అయినది. నమ్ము వారందరికీ కలగబోయే దేవుని నీతి అయినది. నమ్ము వారందరికీ కలగబోయే దేవుని నీతి అయినదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఈరోజు కలవి మాటలు వింటున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి, మనం బ్రతుకుతున్నది ఎలా బ్రతుకుతున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తుడైన పౌలు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాస మూలంగా జీవించుచున్నాను. హల్లెలూయా.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనందరం కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అపోస్తుడైన పౌలు తన జీవితంలో చేసిన పరిచర్య గురించి, తను చేసిన ఆ గొప్ప సేవ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో హింసలు, ఎన్నో కొన్ని సందర్భంలో రాళ్లతో కూడా అతన్ని కొట్టి ఉన్నారు. అయినా కానీ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. సిలువ దేనికి సాదృశ్యం అనగానే శ్రమకు సాదృశ్యమై ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతున్నాను. ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తును మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకొని మన హృదయంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు మనం కూడా యేసయ్య కొరకు జీవించే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేనిప్పుడు నా శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి హృదయ కలబ ఈ మాట చదువుతున్నప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నన్ను ప్రేమించు అనే మాట దగ్గర మీ పేరు పెట్టుకొని యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ఆ కల్వరి సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము కార్చాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అనిలనే నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. మన పేరు అక్కడ పెట్టుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా పేరు పెట్టి అక్కడ చదివాను. అపోస్తుడైన పౌలు కూడా తాను అక్కడ చెప్పుకుంటున్న విధానాన్ని చూస్తున్నట్టయితే, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించుకున్నప్పుడు, మనం రక్షణ పొందుకున్నప్పుడు మన జీవితం అనేది మార్చబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు అదే మాట తెలియజేస్తా ఉన్నాడు. తిరిగి మనం ఎఫెసీ పత్రికకు వచ్చినట్టయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, మన అపరాధంలో చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. స్టిల్ వి ఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్. ఈరోజు కూడా మనం కృపా గడియలోనే ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు కూడా ప్రపంచమంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ వల్ల మనం బ్రతికి ఉన్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు వల్ల ఈరోజు కూడా మనం జీవించి ఉన్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని ఉచితమైన కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, కాబట్టి నమ్మువారైన కృప చేతనే క్రీస్తునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కృపచేత, దేవుని కృపచేతనే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మన మంచి పనులు కాదు, లేదా మన ఐశ్వర్యం కాదు, మన ధనము కాదు, లేదా మన హోదా కాదు, ఏది కూడా కాదు. కానీ యేసు ప్రభు కృపచేతనే మీరు రక్షించబడి ఉంటారు. హృదయ కలవ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాబట్టి నమ్మువారైన కృపచేతనే క్రీస్తునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి, ఉచితంగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపచేత ఉచితంగా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, ఇది నీ ధనము కాదు, నీ సంపాదన కాదు, నీ హోదా కాదు, పెద్ద పోస్ట్లో ఉండి నువ్వు సంపాదించుకున్నది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇది దేవుని కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కృపచేతను మీరు రక్షించబడి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపచేత మా ఐశ్వర్యంను రాబోయే యుగంలో కనపర్చున్నది. రాబోయే యుగంలో మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. పరలోకమందు ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలంలో కృపచేతనే రక్షించబడి ఉన్నామనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉచితమైన కృపచేతనే మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాము. హృదయ కాలము దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము
మనకు అనుగ్రహించబడి ఉన్నది. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలారా, ఇదే కాలము ఆశీర్వాదకు కర్తకులు ఆవిడకే మనల్ని పిలువబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉచితమైన కృపచేత రక్షించబడి ఉన్నాము. దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము వాళ్ళకు అనుగ్రహించబడి ఉన్నది. మనము దేవుని పిల్లలమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారములు అత్యధికంగా తన కృప చేత మహేశ్వరమును రాబోయే యుగములకు కనబరుచున్నది. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో ప్రభు యేసు క్రీస్తు మనందరినీ కూడా పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆ పిలుపుని బట్టి మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనే నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులతో ఆయన సాస్త్యంను ఒక మహేశ్వర్యంను ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినగోర్చవచ్చిన బలాత్యశ్యంలో బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహేశ్వరం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమ స్వరూపంగా తండ్రి తనకు తెలుసుకున్నట్టు మీకు జ్ఞానంను ప్రత్యక్షపరచవలనని మనస్సు అనుగ్రహించినట్టు నేను ప్రార్థనలందు మీ గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మంచి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాడు, మనల్ని ప్రేమించాడు, మనకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చుచున్నాడు. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజల దేవుడు పిలిచిన పిలుపు పరిశుద్ధులతో మనం అందరం కూడా ఉండే విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము ఒక మహేశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినగోర్చపరిచిన బలైత్యం బట్టి విశ్వసించి మనము ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహేశ్వరం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూపం తండ్రి తాను తెలుసుకోవాలని మీకు జ్ఞానంను ప్రత్యక్షంగా మనసును అనుగ్రహించినట్టు నేను ప్రార్థనలందు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు ఎఫెసీ సంఘానికి, ప్రార్థనలందు మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. మంచి జ్ఞానము, మంచి మనస్సాక్షి కలిగి మీరు జీవించాలి. సంఘము ఏ రీతిగా జీవించాలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజల మనం దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు మనమందరం కూడా దేవుని యొక్క ఉచితమైన కృపచేతనే రక్షించబడి ఉన్నాము. ఎందరైతే యేసుని నమ్ముతారో వారందరూ కూడా దేవుని ఉచితమైన కృపచేతనే వారు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. హృదయకాలం ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరే, నీవు ప్రభు యేసుక్రీస్తు కృపచేతనే రక్షించబడి ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రభు యేసుక్రీస్తు ఒక ఉచితమైన కృపచేతనే మనమందరం కూడా రక్షించబడి ఉన్నాము. అలాగే చూసినట్టయితే 7వ వచనం, యేసుక్రీస్తునందు మనలో ఆయనతో కూడా లేపెను, పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరితైతే పరలోకమందు కుడి పార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడో మనందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనం దేవుని బిడ్డలమైతే దేవుని సహవాసంలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క చిత్తంలో మనం నడుచుకున్నట్టయితే మనమందరం కూడా పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తుని యేసునందు మనలను ఆయనతో కూడా లేపి చచ్చిన వారుగా మనం ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతి అయితే లేచి ఉన్నాడో మనం కూడా లేచి ఉన్నాము. మనందరినీ కూడా లేపి మరి తండ్రి కుడి పార్శ్వమున మనల్ని కూడా కూర్చోబెట్టి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. హల్లెలూయా. పరలోకమందు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనందరినీ కూడా కూర్చోబెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన కారణం ఏంటంటే మన పాపముల నిత్యము. తండ్రి అయిన దేవుడు కుమారుని ఎంతో ప్రేమించాడు, కానీ ఈ లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుని ద్వారా మనందరికీ రక్షణ అనుగ్రహించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడి ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా.
ఇది మన వల్ల కలిగినది కాదు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఇది దేవుని వరము. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వరము ద్వారా మనం రక్షించబడి ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. దేవుని ఉచితమైన కృపచేతనే మనం రక్షించబడినాము. ఇది మన వల్ల కలిగినది కాదు, దేవుని కృపా వరం ఇదే. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని ప్రేమించాడు. ప్రతి మానవుని నిత్యము ఆ వెలంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి శిలువలో ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈరోజు మనం విడిపించబడి ఉంటాము, మనం స్వతంత్రులమైనాము. అది మన వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అది మన వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడిన, అది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు. అది క్రియల వల్ల కలిగినది కాదు, ఎవడు కూడా అతిశయపడవలసిన అవసరం లేదు. నేనే గొప్పవాడని, నేనే ఇది సాధించానని చెప్పుకోవడానికి ఏ మానవునికి కూడా అధికారం లేదు. అది దేవుని వరమే. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షించబడింది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రీస్తు యేసునందు కలిగినది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు. ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు. అది క్రియల వల్ల కలగలేదు, అది దేవుని వరమే. ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన కృపచేతను మీరు రక్షించబడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడు కూడా అతిశయపడలేదు, అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనం క్రీస్తు యేసునందు సృష్టించిన బడేవారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, జగత్తు పునాది వేయక మున్పే ప్రేమ చేత యేసు ప్రభు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉచితమైన కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాము. ఇది మన వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వరము మనమందరం కూడా పొందుకున్నాము. ఇది క్రియల వల్ల కలిగినది కాదు, ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు. ఇది క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని ఉచితమైన కృప చేతనే మనమందరం కూడా రక్షించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని, దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు, మంచి కార్యములు చేయుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు. అలాగే చూసినట్టయితే ఇతరులకు సాయం చేయడము, ఇతరులు లేని వారికి మన వంతు సాయం చేయడము, ఇతరులను బలపరచడము, ఇతరులను వాక్యము ద్వారా బలపరచడం, ఇతరుల గురించి ప్రార్థన చేయడము, అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థన, మంచి సత్క్రియలు కలిగి జీవించాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే మనం క్రీస్తు యేసునందు సృష్టించిన బడవారమై ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం సృష్టించిన వారమై, దేవుని ఉచితమైన కృపచేత మనం రక్షించిన బడే వారమై, ఇది మన వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హృదయ కలవి మాటలిట్టిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హృదయ కలవు. నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు, నన్ను ఎవరు పలకరించేవారు లేరు, ఎవరు నాతో మాట్లాడేవారు లేరు అనేసి యేసు ప్రభు నేను ప్రేమిస్తూ ఉంటాడు. నీ కొరకే ప్రభు యేసుక్రీస్తు ఆ కలవరి శిలువలో చనిపోయి ఆయన రక్తపు ద్వారా నీ పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. ఈరోజు నువ్వు ప్రత్యేకించబడి వారు అయినావు. ఎవరు నిన్ను ప్రేమించకున్నా కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి తన చంటి బిడ్డలను మర్చిన కానీ నేను నిన్ను మరువను, నేను నా అరచేతిలో చెక్కుకున్నానని యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. హృదయ కాలము నువ్వు ప్రత్యేకించబడిన వాడువై, ఆయన సరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు, ఆయన సరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. మనం దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం క్రీస్తు యేసును సృష్టించిన వారు ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము.
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉచితమైన కృప చేత మనందరం కూడా రక్షించబడి ఉన్నాము. ఆయన కృప చేతనే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయనను నమ్మువారు నీతిమంతులుగా దేవాది దేవుడు తీర్చబోతా ఉంటాడు. ఇరుదే కల ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ అనుభవం లేకపోతే, ఇంకా నువ్వు పాపంలో జీవించినట్టయితే ఒక శుభవార్త నిలబడుతున్నది. యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు యేసయ్య కల్వరి శిలువలో చనిపోయాడు. నీ పాపంలో జీవితమై ప్రభువైన యేసుక్రీస్తు ఆ వెల చెల్లించాడు. నీవు ఉదయ కాలము యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే, నువ్వు మోకాలుండి యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్టయితే యేసయ్య నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఎన్నడూ కూడా నీ పాపంలో జ్ఞాపకము చేసుకోడని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీ రక్షణ మార్గంలో నేను నడుస్తాను, అనేకులను బలపరుస్తాను, అనేకులకు సువార్త ప్రకటిస్తానని నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య హృదయ కాలము నిన్ను క్షమించి, నిన్ను బలపరిచి, నిన్ను దీవించి, ఆశీర్వదించి, అనేకులకు ఆశీర్వాదకర్తగా నేను నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును కాక. దేవుడు బిడ్డను బలపరిచును కాక. దేవుడు బిడ్డను దీవించి ఆశీర్వదించి సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆయన ఉచితమైన కృప చేత మీరు రక్షించబడిన మీరు అనేకులకు సువార్త ప్రకటించండి, అనేకులను రక్షణ మార్గంలో తీసుకురండి. దేవుడు అట్టి కృపలో బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును కాక. మీ సమస్యల నుంచి మీ కష్టాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును కాక. దేవుని మహాకృపను బట్టి మనం రక్షించబడి ఉన్నాము. ఆ రక్షణ పొందుకున్న మనం కూడా ఇతరుల రక్షణార్థమై ఆత్మల భారము కలిగి సేవ చేయడము, ఆత్మలను సంపాదించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా నీతో కాటు రాదు, కానీ ఆత్మలను సంపాదించినప్పుడు, ఆత్మలు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఇట్టి మాటలను దేవుడు కాలం దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు ధన్యములు స్తోత్రములు. ఉదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి నందుకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి ఉచితమైన కృప చేత మనల్ని రక్షించినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. ఇది మా వల్ల కలిగినది కాదు నైనా, నీ వరమే నైనా ప్రభా. తండ్రి ప్రభా, నీవిచ్చిన ఉచితమైన కృప చేతనే మనల్ని రక్షించి మనల్ని కాపాడినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణం నీ కృప చేత అనుగ్రహించి మనల్ని కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.